వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. జోగి రమేష్ ఇంటి సీసీ కెమెరాల ఫుటేజ్ తీస్తే నకిలీ మద్యం దందా గుట్టు రట్టవుతుందన్నారు. 24వ తేదీన ఆఫ్రికాకు వెళ్లాల్సిన అద్దేపల్లి జనార్దన్ రావు 23వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు జోగి రమేష్తో ఆయన ఇంటిలోనే మాట్లాడుకున్నారన్నారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను బయట పెట్టాలన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. నీ ఇంటికి అద్దేపల్లి జనార్దన్ రావు 23వ తారీఖు వచ్చాడా లేదా అంటే చాలామంది వస్తుంటారు, పోతుంటారు, వచ్చాడేమో పోయాడేమో నాకు తెలియదని చెప్పావు. ఒకవేళ నీ ఇంటికి అతను రావటం 100కి 100% వాస్తవం కాదు అని నువ్వు నిరూపించాలంటే 23వ తారీఖు సాయంత్రం నీ ఇంటి సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టు. లేకపోతే ఈరోజు సాయంత్రానికి కానీ రేపుడికి కానీ ఖచ్చితంగా గడిచే 24 గంటల లోపల మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెడతాం. అద్దేపల్లి జనార్దన్ రావు నీ ఇంటికి రావటం వాస్తవం కాదో ప్రజానికానికి తెలియజేస్తాం. అట్లాగే ఆ ఏమైతే గోడౌను ఆ క్యాన్లు పెట్టావో నువ్వే పెట్టించావు, అవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్తో సహా 48 గంటల్లో ప్రజలకు వాస్తవాలని తెలియజేయబోతా ఉన్నాము. నీ ఇంటికి అద్దేపల్లి జనార్దన్ రావు 23వ తారీఖు వచ్చాడా లేదా అంటే చాలామంది వస్తుంటారు, పోతుంటారు, వచ్చాడేమో పోయాడేమో. 23వ తారీఖు అద్దేపల్లి జనార్దన్ మీ ఇంటికి వచ్చారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి జోగి రమేష్ను ఉద్దేశించి. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. రెడ్ శివ చెప్తున్నారు 23వ తారీఖు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆయన వెళ్లే ముందు అంటే విదేశాలకు వెళ్లే ముందు జోగి రమేష్ను కలిశారు. ఆ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మీ ఇంటిలో సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సో జోగి రమేష్ అనుచరులు కానీ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు దీనిపైన? రాజేష్ మొత్తం మీద చూసుకుంటే ఇలా జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా వైసీపీ టీడీపీ ఇద్దరి మధ్య కూడా పొలిటికల్ వార్ అయితే మాత్రం అంటే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, ముఖ్యంగా జోగి రమేష్ కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఏదైతే వీరు వ్యవహరించిన తీరు పట్ల తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెల 22, 23వ తేదీలో జరిగిన పరిణామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ ని బయట పెట్టాలని చెప్పి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. కానీ దీనికి ఇప్పటిగా కూడా జోగి రమేష్ అయితే తన ఫోన్ ఇస్తాను, వచ్చి చెక్ చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా దీన్ని కౌంటర్ ఇస్తున్న పరిస్థితి అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. కానీ జోగి రమేష్ కు సంబంధించి కూడా తాను ఎక్కడా కూడా చేయలేదు, కావాలనే రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కక్షతోటే ఈ వ్యవహారం చేస్తున్నాడు తప్ప ఎక్కడ మిగిలిన కోణాలు లేవని చెప్పి జోగి రమేష్ వాదనలు వినిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు టీడీపీ వైసీపీ నేతల మధ్య రెండు పార్టీలకు సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రచారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కానీ ఎవరు కూడా వాస్తవ పరిస్థితి మాట్లాడే పరిస్థితి మాత్రం ఇక్కడ ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు అయితే చేసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా రాజకీయంగా పెను దుమారం అయితే కనిపిస్తా ఉంది. రాజేష్ మొత్తం మీద చూసుకుంటే వసంత కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేసినట్లు కూడా జోగి రమేష్ సీసీ ఫుటేజ్ కి సంబంధించి వచ్చి చెక్ చేసుకోండి అని చెప్పి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరొక వైపు జోగి రమేష్ మాత్రం చంద్రబాబు, లోకేష్ కానీ ఎవరైనా సరే వారి కుటుంబ సభ్యులు వచ్చి తాను తప్పు చేశానని చెప్పి ప్రమాణం చేయాలని చెప్పి ఆయన ఇంకొక వైపు డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.